భారత వైమానిక దాడులతో ఇప్పటికే ఉక్కిరిబిక్కిరవుతోన్న పాక్కు మరో పెద్ద కష్టమే వచ్చిపడింది. దేశవ్యాప్తంగా చమురు నిల్వలు ఒక్కసారిగా అడుగంటాయి. ఇక రాజధాని ఇస్లామాబాద్లో 48 గంటల పాటు అన్ని పెట్రోల్ బంకులను మూసివేశారు. పాక్ ప్రధాన ఎయిర్బేస్లపై ఇండియన్ ఆర్మీ దాడులతో చేయడంతో తప్పనిసరి పరిస్థితిలో ఈ నిర్ణయం తీసుకోవాల్సి ఉంటుందిగా తెలుస్తోంది. మరోవైపు ఇంధన కొరతతో పాటు దేశవ్యాప్తంగా సంక్షోభ భయం అక్కడి ప్రజలను ప్రతిరోజు వెంటాడుతోంది. పాకిస్తాన్ ప్రభుత్వం పెట్రోల్పై ఇవాల్టి నుంచి రేషన్ విధానాన్ని ప్రకటించింది. గురువారం ఆ దేశంపై భారత్ జరిపిన దాడులతో స్టాక్ మార్కెట్లు ఒక్కసారిగా కుదిలయ్యాయి. సంక్షోభం నుంచి గట్టెక్కించేందుకు సాయం చేయాలని కోరుతూ పలు దేశాలకు పాకిస్తాన్ ఆర్థిక సాయం కోరుతోంది. భారత్ ఆకస్మిక దాడులతో భారీ నష్టాలు వచ్చాయని, ఆర్థిక వ్యవస్థ పూర్తిగా పతనమైందని ఏకరువు పెడుతోంది. పాకిస్తాన్ వాణిజ్య కేంద్రంగా ఉన్న కరాచీ పోర్టుపై భారత్ నావికాదళం భీకర దాడి చేసింది. అరేబియా సముద్రంలో మకాం వేసిన ఐఎస్ఎస్ విక్రాంత్ క్షిపణుల వర్షం కురిపించింది. భారత్ దెబ్బకు కరాచీ పోర్టు పాక్షికంగా దెబ్బతింది. అరబ్ దేశాల నుంచి చమురును దిగుమతి చేసుకునేందుకు ఆ పోర్టే కీలకం కావడంతో దేశంలో చమురు సంక్షోభం వచ్చినట్టుగా తెలుస్తోంది.